Hello, welcome to my channel MDKS Stories Telugu. ప్రాచీన కాలంలో ఒక పాదరికుడి ఊర్లో నివసించే ధనవంతుడైన ఒక పర్యాటకుడు ఉండేవాడు. అతనికి ఎప్పుడూ సంతోషం లేదు. ధనవంతుడైనప్పటికీ అతనికి జీవితంలో నిద్రలేవని, శాంతి లేకపోయింది. ఒకరోజు అతనికి వేదాంతంలో ఆధ్యాత్మికత గురించిన గురువు తోపాటు ఉండాలని అనిపించింది. అతను అన్వేషణకు వెళ్ళి మహావిష్ణువు యొక్క భక్తుడైన ఒక పెద్ద సంత కొర్ర వద్ద చేరుకున్నాడు. ఆ సంత చెప్పినదాన్ని వినగానే అతనికి ప్రేరణ లభించిందని అనిపించింది. సంత అతనికి ఇలా చెప్పాడు, మీకు శాంతి అవసరమంటే మీరు చాలా ప్రామాణికమైన దృష్టిని కనుగొనాలి. మీరు అన్వేషణ ప్రారంభించాలి. ఒక సాధారణ పని చేయడం కాదు, ప్రతి ఒక్కరూ దేవుని జ్ఞానాన్ని పొందాలి. ఈ ఉపదేశాన్ని స్వీకరించిన తరువాత ధనవంతుడు నిత్యకృప మరియు ఆధ్యాత్మిక సాధనలో మనస్సు కట్టుకున్నాడు. ప్రతిరోజు అతను ప్రాతకాలం లేచి పూజ చేయడం, ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. దానికి కొద్దిసేపటికే అతనికి గమనించి మహావిష్ణువు యొక్క దర్శనం లభించింది. మహావిష్ణువు అతనికి ఆనందం మరియు శాంతిని ఇచ్చాడు. అలాగే అతనికి జీవితంలో నిజమైన ఆనందంను పొందడానికి మార్గం చూపించాడు. ఈ సంఘటన ద్వారా అతనికి మానసిక శాంతి మరియు సంతృప్తి వచ్చింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోగలిగేది, నిజమైన శాంతి సాధన మరియు దేవుడి సేవలో ఉంటుంది. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో నిబద్ధత మరియు ప్రయత్నం కీలకం.